నా వల్ల డిలే అయింది కొంచెం, ఎక్స్ట్రీమ్లీ సారీ. అండ్ అందరు ప్రెస్ వాళ్ళకి చాలామంది తెలుసు నాకు, కానీ చాలా రోజుల తర్వాత కలుస్తున్నాం మిమ్మల్ని విత్ దిస్ మూవీ కాల్డ్ సావిత్రి. ఓకే, వినిపిస్తుందండి? ఓకే, సో చాలా రోజుల తర్వాత మిమ్మల్ని కలుసుకుంటున్నాను విత్ దిస్ మూవీ కాల్డ్ సావిత్రి. అండ్ యాక్చువల్గా నేను కొంచెం సైడ్ ట్రాక్లోకి వెళ్ళిపోయాను బిజినెస్ పరంగా, బట్ మధ్యలో ఒక చిన్న సాంగ్ చేయడం జరిగింది, ప్రైవేట్ సాంగ్. ఆ సాంగ్కి సార్ వచ్చారని కూడా తెలియదు నాకు, చూడ్డానికి వచ్చారు క్యాజువల్గా, ఇక్కడే అన్నపూర్ణ స్టూడియోస్లో జరిగింది. సో అక్కడి నుంచి ఈయన జర్నీ నాతో స్టార్ట్ అయింది. సో స్క్రిప్ట్ చెప్పారు, చెప్పంగానే నచ్చింది. ఎందుకంటే అలాంటి క్యారెక్టర్ ప్రతి ఒక్కరూ, అంటే ప్రతి లీడ్ క్యారెక్టర్ కోరుకుంటుంది అలాంటి క్యారెక్టర్ పడాలని. సో అలాంటి క్యారెక్టర్ వచ్చింది నాకు, అండ్ ఐ హోప్ ఐ హ్యావ్ గివెన్ 100% టువర్డ్స్ ఇట్. వెన్ ఐ సే 100%, ఇట్స్ 100%. మీకు చూస్తే తెలుస్తుంది. అండ్ యా, సో థ్యాంక్ యూ మీరు అందరు ఇక్కడికి వచ్చినందుకు. అండ్ సార్ చెప్పినట్టు, కృష్ణమయ్య గారు చెప్పినట్టు, ఈ మూవీ ఆల్రెడీ షూట్ అయిపోయిందండి. బట్ మేము ఏ పేస్లో చేసామో షూట్ మాకే తెలుసు. సో ఆ పేస్లో జనాలకు తెలీదు ఈ షూట్ అయిపోయింది అనేసి. సో దట్స్ ద రీజన్ వీఆర్ ట్రయింగ్ టు ప్రమోట్ ఆ మూవీ త్రూ దిస్ ప్రెస్ మీట్ అండ్ అప్కమింగ్ ఈవెంట్స్ ఆల్సో. సో మీరందరూ మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉంటారు ఈ మూవీ రిలీజ్ అయ్యే వరకు. అండ్ ప్లీజ్ బ్లెస్ అస్. అండ్ మై కో ఆర్టిస్ట్ లిఖిత గారు చాలా అద్భుతంగా అందంగా ఉంది సినిమాలో. అండ్ మేము ఎవ్వరం మేకప్ వేసుకోలేదండి ఈ మూవీలో. అంటే యా, ఓకే, నా విషయం వదిలేస్తే నాకు మేకప్ అవసరం. సో ఒక విలేజ్ బ్యాక్డ్రాప్ స్టోరీ అండి. సో రీల్ బేస్డ్, రియాలిటీ బేస్డ్. చాలా బాగుంది, స్క్రిప్ట్ అయితే చాలా బాగుంది. నాకు చెప్పాలనిపిస్తుంది మీ అందరికి అన్ని, కానీ ఐ డోంట్ వాంట్ టు రివీల్ ఎవ్రీథింగ్. అండ్ థ్యాంక్స్ టు మై కో ఆర్టిస్ట్ డెమోన్, లిఖిత అండ్ డిఓపి గారు. అసలు సార్ని అడిగా, ఆబ్వియస్లీ అడుగుతారు కదా లీడ్ క్యారెక్టర్ అయినప్పుడు డిఓపి ఎవరు అనేసి. సాయి అని చెప్పారు. ఆయనను చూస్తే నాజుగ్గా, స్మార్ట్గా, స్టైలిష్గా ఉన్నాడు. ఏమైనా ట్రయల్ షూట్ చేశారా అది ఇది అన్నట్టు ఉండే. బట్ వెన్ ఐ వెంట్ ఫర్ ద డబ్బింగ్, ఎడిటింగ్, ఆన్లైన్ ఎడిటింగ్ నడిచింది ఈ సినిమాకి. చాలా అద్భుతంగా లైటింగ్ అరేంజ్మెంట్ కానివ్వండి, ఆ పేస్ ఆఫ్ లైటింగ్ అరేంజ్మెంట్ కానివ్వండి, అసలు ఎక్కడ టైం వేస్ట్ చేయకుండా. అండ్ ఒకటి చెప్పచ్చు, ఆయనకైతే హీ విల్ బికమ్ #1 కెమెరామ్యాన్ వెరీ సూన్. ఒక ప్రొఫెషనల్ కెమెరామ్యాన్ లాగానే అనిపించింది విజువల్స్ అన్ని. అండ్ ఆల్సో థ్యాంక్స్ టు ఎవ్రీ వన్, మా ప్రొడ్యూసర్ గారికి, మా డైరెక్టర్ గారికి. పిండి పిప్పి చేసాడు, అది వేరే విషయం. బట్ యా, ఐఎమ్ గ్లాడ్ దట్ ఐ హ్యాడ్ హిమ్ విత్ మీ టు పుల్ అవుట్ ఎవ్రీథింగ్. అంటే ఇన్ని రోజుల్లో ఒక సామ్రాట్ని చూశారు. ఏది నేను 19 years ఉన్నప్పుడు నా ఫస్ట్ మూవీ సంథింగ్ మూవీ చేశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇట్లాంటి క్యారెక్టర్ పడలేదు, ఇలాంటి డైరెక్టర్ దొరకలేదు. సో ఫర్ ద ఫస్ట్ టైం ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐ విల్ గివ్ మై 100% in promoting this movie. And apart from this staff, మా కెమెరామెన్ స్టాఫ్, డైరెక్షన్ టీమ్ చాలా కష్టపడ్డారు. అండ్ ఒక వింత చెప్పాలంటే, చెప్పేస్తున్నా, ఈ మూవీకి డైలాగ్ షీట్ అనేది లేదండి. ప్రతి సీన్ ఇంప్రొవైజింగ్ న్యాచురల్ బేస్డ్గా చాలా అద్భుతంగా వచ్చింది. అండ్ సరే, ఇంతకంటే నేను చెప్పలేను. హోప్ టు సీ యూ ఆల్ వెరీ సూన్ ఇన్ అ సక్సెస్ మీట్ ఆఫ్టర్ ద రిలీజ్. థ్యాంక్ యూ సో మచ్.